లెక్క ప్రకారం మీరు గమనించినట్లయితే సృష్టిని ఎన్ని రోజులు చేశాడు? 6 రోజులు నిర్మాణం, 7వ రోజు విశ్రాంతి. మొత్తం టోటల్ సృష్టి నిమిత్తం దేవుడు కేటాయించిన టైం 7 days. 8 రోజులు పెట్టొచ్చుగా, లేదా ఒకటి కుదించి 6 పెట్టొచ్చుగా. ఎందుకని 7? ఎందుకంటే ఆ 7 దినాల విషయంలో మనం విశ్వాసులమై రక్షణలోనికి వచ్చిన దగ్గర నుంచి పరలోక విశ్రాంతిలోకి చేరేంత వరకు 7 ఘట్టాలు ఉంటాయి. ఆ 7 ఘట్టాలను మనకి అవగాహన కల్పించడానికి సంకేత రూపంలో 7 దినాలను మాత్రమే వాడి చేశాడు ఆయన. దేవుడు 7 దినాల సృష్టి కార్యక్రమానికి ఒక లెక్క ఉంది, ఆ లెక్కను బట్టే చేశాడు. తెలుసా? ప్రతిదీ కూడా హిసాబ్ లెక్క ఉంటుంది సార్, మనకు అర్థం కాదు అది. యెరూషలేముతో అంటాడు, నీకు ఇవ్వబడిన డేస్ అయిపోయినాయి, ఇది చివరి రోజు అని ఏడ్చాడు యెరూషలేం గురించి. ఒక్కసారి మీరు లూకా సువార్త కానీ తీయగలిగితే, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచూ ఉండుదానా. చూడు లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం చూడు. ఈ నీ దినమంది అంటాడు, అంటే ఇంక ఈ రోజుతో అయిపోయింది నీ కానీ. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. బ్రదర్, ఒక్క మాట చెప్పనియండి. భూమి మీద పుట్టిన మనం ఎన్ని రోజులు బతకాలో మన రోజుల లెక్క కూడా రాసి కూర్చున్నాడు అక్కడ. తెలుసా మీకు ఈ సంగతి? మనం టోటల్గా ఎన్ని డేస్ బతుకుతామో రాసేశాడు. ఏ డేలో మనకి ఏమి అందాలో అది రాసి కూర్చున్నాడు. మొత్తం రికార్డ్ అయిపోయింది. నేను చెప్పలా, 139వ కీర్తన చెప్పింది. రా, కీర్తనల గ్రంథము 139:16 వచనం. అది చదువు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. ఆ మాట అండర్లైన్ చేసుకొని భద్రం చేసుకోండి. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయనంటే లిఖించబడ్డాయి, రాయబడ్డాయి అని అర్థం. ఎవరైనా భూమి మీద నుంచి పరలోకానికి పరదైసుకు పోయారంటే డేస్ క్లోజ్. ఇప్పుడు మనకి ఎవరెవరికి ఎన్ని రోజులు రాశాడో తెలియదు అక్కాయ్, అన్నాయ్. ఎవరెవరికి ఎన్ని రోజులు రాశాడో ముగింపు రోజు ఏదో తెలియదు అన్నాయ్. కానీ అయిపోయింది రాసి. ఏ టైంలో ఎలాంటి టర్నింగ్ మన లైఫ్ తిరిగిద్దో మొత్తం ముందే భవిష్యత్తులోకి చూసి ఇలా ఇలా జరిగిద్దని, ఆ జరిగేదాన్ని ముందే చూసి రాశాడు ఆయన. నాకేం తెలుసు? 139:16లో రాసి పెట్టాడు. ఆయన రాస్తే తెలియాలి, మనకేం తెలుసు? లేకపోతే అంతము నాకు తెలుపుము నాయుయంతో తెలుపుము నా అంతము నాకు తెలుపుము నాయుయంతో తెలుపుము ఎంతల్ కూడనో తెలుపుము ఎంతల్ కూడనో విరిగి నలిగియున్నాను నేను విరిగి నలిగియున్నాను. దేవునికి మహిమ. మీకు అర్థమవుతుందా నా వాయిస్ కరెక్ట్గా? ఈ మానిటర్లో నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థమైతే చాలు. అర్థమవుతుంది కదా? దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఏం అడగాలి దేవుణ్ణి? ఏ రోజు మూడిద్దో చెప్పయ్యా, అసలు మొత్తం నాకు ఎన్ని రోజులు రాశావో చెప్పయ్యా అని అడుక్కోవాలా. 100 ఏళ్ళు మొండిగిబడి మనం బతికితే, 100 ఏళ్ళు మొండిగిబడి మనం బతికితే, సంవత్సరానికి 360 గాడికి 100 × 360 లేదా 65 ఈక్వల్ చేసి ఒకసారి లెక్క చెప్పండి నాకు. సంవత్సరానికి 365 రోజులు అనుకోండి.
365 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ పెద్దగా లక్షలా వేలా? వేలే కదా. ఏమండి 100 ఏళ్ళు బతికితే మొత్తం రోజులని వేలల్లో ఉన్నాయి, లక్షల్లో లేవా? వాట్ ఈస్ దిస్? వెరీ సాడ్. అరే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి 100 ఇంటూ 365 ఈజ్ ఈక్వల్ టు 36,500 రోజులు. మొత్తం కలిపి ఒక 50,000 రోజులు బతకట్లా. ఓరే నాయనో, ఏమి ఎచ్చులో, ఏమి కష్టాలు, ఏమి హడావుళ్ళో, ఎంత ఓవర్ యాక్షనో, ఎక్కడే ఉట్టిగట్టి ఊరేగేటట్టు. ఆయన ఇప్పుడు 100 ఎవడు బతుకుతున్నారు? ఎవరన్నా 100 బతికితే పేపర్లు వేస్తున్నారు, శతాధిక వృద్ధురాలి ముతి అని, లేకపోతే ఉందని. పోయిందా? ఉన్నా 100 ఏళ్ళు దాటి బతికితే పేపర్లో పడుతున్నారు. ఇప్పుడు మన అంత బీపీటీ ఫుడ్ సీజన్. ఇప్పుడు మనకు అంత 100 ఏళ్ళు గ్యారెంటీ లేదు. మనకు అన్నీ బాగుండే ఒక 60 ఎక్కువ. ఏమండి ఇప్పుడు 60 ఇంటూ 365 ఈజ్ ఈక్వల్ టు 20. రాశాడు చూడండి, 21,900 రోజులండి. అమ్మో, ముచ్చటగా 30 ఏళ్ళు కూడా లేవా రోజులు? అన్నాయ్, నేను ఇప్పుడప్పుడే జామన్లే అనుకున్నా అన్నాయ్, మన లైఫ్ టైం అయితే అన్నాయ్. మన జూ పార్క్లో, ఆ మధ్యకాలంలో జూ పార్క్లోకి వెళ్తే, జూ పార్క్లో ఏ జంతువు వయసు జీవితకాలం ఎంతో రాశారు. చింపాంజీ జీవితకాలం ఇన్ని సంవత్సరాలు, ఏమంటే సింహం జీవితకాలం ఇన్ని సంవత్సరాలు, పులి జీవితకాలం ఇన్ని సంవత్సరాలని. మనిషి జీవితకాలం కూడా ఎడందో ఒక చోట రాస్తే భలే ఉండేది అనుకున్నాను నేను. మనిషి బ్రతుకు కూడా అంతే కదండి. నరుని ఆయుష్కాలము 70 ఏండ్లు, అధిక బలమున్న 80 ఏళ్ళు, అయినను వాటి ప్రయాసం ఆయాసము దుఃఖమే అన్నాడు. మనకందరికీ తెలివి ఉండాలి, రోజులు మనం ముందే అంచనా వేసుకొని ఉండాలి. లేకపోతే ఓ అబ్బో పెద్ద పెద్ద లెక్కలు వేస్తాం మనం. ఇప్పటికే 50 ఏళ్ళు వచ్చి ఉంటాయి ఒక ఆయనకి. ఇంతంత సిమెంట్ పోసి కడతాడు పిల్లర్లో. ఎందుకో తెలుసు, ఎన్ని ఏళ్ళు ఉండాలని తెలుసా? 100 ఏళ్ళు ఉండాలి. 100 ఏళ్ళు ఉండాలి. నేనంటా, నువ్వు ఉంటావా? బిల్డింగ్ ఉంటుంది అయ్యా 100 ఏళ్ళు, నువ్వు ఉంటావా? నీకు ఇప్పటికే 50 అయినా, ఇంకా ఎగిరెగిరిపోతే 20ఏగా. ఇదేగా. మళ్ళీ ఇంకొకటి, దీనికి మళ్ళీ ట్విస్ట్ ఏంటో చెప్పనా? దినగండం 100 ఏళ్ళు ఆయుష్ అన్నారు కదా, క్షణగండం 100 ఏళ్ళు ఆయుష్. ఎప్పుడు పోతాం తెలియదు, ఏ క్షణాన్ని ఏ విధంగా పోతాం తెలియదండి. గ్యారంటీ లేని లైఫ్. నిలబడ్డట్టే కూలిపోతున్నాడు, కూర్చున్నట్టే వాలిపోతున్నాడు. అర్థం కావట్లా. ప్రియులారా, క్షణగండం 100 ఏళ్ళ ఆయుష్. నా 100 ఏళ్ళు కూడా కాదు, ఇప్పుడు 70 ఏళ్ళ ఆయుష్. అందులో ఇప్పటికి సగం అయిపోయింది కొంతమందికి. సగం. ఇప్పుడు నేను చెప్పేది చూసి గుండె కొట్టుకుంటుంది. ఇప్పటికే 70 ఏళ్ళ ఆయుష్కాలం అనుకోండి. నేను చెప్పలా, 90వ కీర్తనలో మోషే చెప్పాడులే, నరుని ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80 అని. ఇప్పటికే 30 వచ్చిన వాళ్ళకి ఇంకెంత ఉంది? 40. ఇప్పటికే 40 వచ్చిన వాళ్ళకి 30. ఇప్పటికి 50 వచ్చిన వాళ్ళకి, ఇప్పటికి 60 వచ్చిన వాళ్ళకి 10. ఇప్పటికే 70 వచ్చిన వాళ్ళకి ఇంకా రోజులు లెక్కేసుకో. నిజమేగా, వాస్తవమేగా, నగ్న సత్యమేగా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా పచ్చి నిజం ఇది. నమ్మక చేస్తావా? నిజమే కది. మన జీవిత దినముల లెక్క 100 బతికితే 36,000. అంటే రోజులు ఎంత తక్కువ ఉన్నాయో చూడండి. కొద్ది రోజులే మనకిచ్చింది భూమి మీద. అందుకే పాడుకోవాలని చెప్తున్నా. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము
ఎంతల్పుడనో. బా, భలే పాట కదా. అడుగుతున్నాడు, నేను ఎంత అల్ప ప్రాణినో కొద్దిగా అర్థమయ్యేటట్టు చేయి తండ్రి. కాస్త జవసత్వాలు పుష్టిగా ఉంటే మనిషిని ఏం అర్థం కాకుండా మిడిసిపడుతున్నాను. నేను ఎంత అల్పుండో నాకు అర్థమయ్యేటట్టు చేయ్యా. అందుకే అప్పుడప్పుడు మనకి వాంతులను, ఎందుకంటే మనం ఎంత అల్పులమో మనకు అర్థం కావటానికి. కండలు తిప్పిన వీరుడైనా సరే 3 ఇయ్యి ఇకంతే. ఏంటిది ఫోజు? బాటిలు. అడగాలి దేవుణ్ణి, నా రోజులు ఎన్ని, ఇప్పటికి ఎన్ని అయిపోయినాయి, ఇక ముందు ఎన్ని ఉన్నాయి. పని చెయ్యాలి, ఎందుకంటే రోజులు అయిపోతున్నాయి అని ఎరిగి. ఇంకా నిద్రపోతే ఉన్న రోజులన్నీ అయిపోతాయి. నా వయసు 30గా, ఓ అబ్బాయి ఇంకా 40 ఉంది. ఆ మొక్క 30 ఏళ్ళ నుంచి అనుకుంటూ వస్తున్నావు, అయిపోయింది. ఇక ముందు సమయం కూడా అంతే అయిపోయింది. కనుక ప్రతిదీ లెక్కగట్టి మనకి భూమి మీద ఇచ్చాడు కనుక లెక్కలు పూర్తి కాకముందే జాగ్రత్త పడమని హెచ్చరిక చేస్తున్నా. మన ఆయుష్కి ఒక లెక్క కట్టాడు, ఆ లెక్క ప్రకారమే బ్రతుకుతావు. లెక్కకు దాటి ఒక రోజు కూడా బ్రతుకో. ఏ రోజు నీ రోజు క్లోజ్ అయిపోవాలో రాసి పెట్టాడు ముందే. రాసి పెట్టాడంటే చూసి, నీ భవిష్యత్తును చూసి రాశాడు అక్కడ. అందుకే అందరికీ ప్రేమతో చెప్తున్నాను ఏంటంటే, ప్రతిదీ లెక్క ప్రకారం వ్యవహరించేటువంటి దేవుడు మన జీవితంలో కొన్ని మనకు అందకుండా చేయడంలో కూడా లెక్క ఉంది, కొన్ని దక్కకుండా చేయటంలో కూడా ఒక లెక్క ఉంది సోదరా. ఏందో ఆ లెక్క నా లైఫ్లోనే మీకు చెప్పా, ఇక దాని గురించి వివరించాల్సిన అవసరంలా. అలా కొన్ని నీకు లేకుండా పోవటం వెనక కూడా లెక్కే ఉంది. కొన్ని నీకు అందినవి అంటే లెక్కే ఉంది. కొన్ని నువ్వు కోల్పోయావు అంటే కూడా ఏముంది. నాకు ఎందుకు ఇలా జరిగింది అంటే నువ్వు ఒకటే అనుకోవాలి, ఇది దేవుని లెక్క. నాకు ఎందుకు ఇలాంటి పొజిషన్ వచ్చింది అంటే ఇది దేవుని లెక్క. మన లెక్కలు వేరు, ఆయన లెక్క. మీ తలంపుల వంటివి కాదు నా తలంపులు, నా తలంపులు వేరు, మీ తలంపులు. అయితే ఒక్కటి మాత్రం చెప్తానండి, క్రీస్తు రక్తంలో కడగబడిన మనకు మాత్రం లెక్కలు ఎట్లా మారినా మొత్తానికి మాత్రం ఒక అనుకూలమైన లెక్కకే మనం చేరతాం, ఆశీర్వాదకరమైన లెక్కకే మనం చేరతాం. అది పక్కా.